హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. నేను పద్మా వంగపల్లి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. మీరు వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా? మీరు నాన్ వెజిటేరియన్ అయితే మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? నాన్ వెజ్లో మీకు ప్రియమైన సీ ఫుడ్ ఏంటి? అబ్బో, ఒక పేరేం చెప్తాం, చాలానే ఉన్నాయంటారా? అదిగో, మీకు ఇష్టమైన సీ ఫుడ్ మీ టేబుల్ మీదకి రావడానికి ఎంతమంది ఎన్ని రకాల శ్రమలు చేస్తారో తెలుసా? మగవాళ్లు నీళ్ల మీద ప్రయాణాలు చేసి తెచ్చే మత్స్య సంపదని మహిళలు శుభ్రపరిచి వాటిని ఎలా మార్కెట్కు చేరుస్తారో, అక్కడ ఎన్ని ఇబ్బందులు పడతారో, ఆ మార్కెట్లో ఎంత దోపిడీ ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? కానీ వీళ్ల గురించి ప్రపంచ మత్స్యకారుల వేదిక ఆలోచించింది. నవంబర్ 5న అంతర్జాతీయ మహిళా మత్స్యకారుల దినోత్సవంగా గుర్తించి గౌరవించి జరుపుకోవాలని పిలుపునిస్తోంది. ఈరోజు మహిళా మత్స్యకారుల డే. ఈ సందర్భంగా మనలో చాలా మంది లొట్టలేసుకుని తినే సీ ఫుడ్ ప్రియులు వాళ్ల గురించి కాసేపైనా ఆలోచిస్తారని ఓ చిన్న ఆశతో ఈ వీడియో చేస్తున్నాను. నమస్కార్. ఆన్ ఇంటర్నేషనల్ ఫిషర్ ఉమెన్స్ డే we stand in solidarity with the fearless fisherwomen who strive to sustain their families and communities. Your strength in the face of climate change, economic hardship, and gender inequality is an inspiration to us all. We honor your vital role in feeding the world and preserving coastal ecosystems. Together, let's amplify your voices and demand justice, equality, and recognition for your tireless work. నవంబర్ 5న అంతర్జాతీయ మహిళా మత్స్యకారుల దినోత్సవం ఎందుకొచ్చింది, ఎప్పటి నుండి అమలవుతోంది అంటే దానికి ఒక కథ ఉంది. ప్రపంచ మత్స్యకారుల వేదిక వరల్డ్ ఫోరం ఆఫ్ ఫిషర్ పీపుల్స్ 1997 నవంబర్లో ఏర్పాటైంది. ఈ రోజు ఈ నెట్వర్క్ ప్రపంచంలోని అతిపెద్ద మత్స్యకారుల నెట్వర్క్ గా పనిచేస్తోంది. ఈ వేదిక మహిళా మత్స్యకారుల శ్రమను గుర్తించింది. వారికి సరైన హక్కులు దక్కాలనే కోరుకుంటోంది. చేపల వేట అనగానే పురుషులకే పరిమితమైన రంగంగా చూడడం అలవాటు కావడంతో మహిళలు పెద్ద ఎత్తున చేస్తున్న శ్రమకు ఎటువంటి గుర్తింపు లభించడం లేదు. మహిళా మత్స్యకారులు మత్స్య పరిశ్రమలో సహాయపడే కుటుంబ సభ్యులు మాత్రమే కాదని, మత్స్య పరిశ్రమకు, సంస్కృతికి, ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువని ఈ వేదిక గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు మత్స్యకార కార్యకలాపాల్లో వేటకు ముందు, వేట సమయంలో, వేట తర్వాత జరిగే పనుల్లో 50% కంటే ఎక్కువ మంది పనులు చేస్తున్నారు. చేపలను మార్కెట్కు తీసుకెళ్లడం, అక్కడ వాటిని అమ్మటం వారి బాధ్యతే. మరుగుదొడ్డి సదుపాయాలు కూడా ఉండవు. అంతంత మాత్రం రాబడి కారణంగా చాలా మంది మహిళలు పౌష్టికాహార లేమితో బాధపడుతున్నారు. మగవాళ్లు రోజుల కొద్దీ వేటకు వెళ్తే ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు అనివార్యంగా మహిళలే తీసుకోవాల్సి వస్తోంది. వేటకు వెళ్లిన వారు తిరిగి రాని సందర్భాలు కూడా అనేకం. అలాంటి సమయాల్లో తమ భర్తలు, తమ కొడుకులు బతికి ఉన్నారో చనిపోయారో కూడా తెలియదు. అనేక రోజులు వాళ్ల కోసం ఎదురు చూసే మహిళల మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల కారణంగా మత్స్యకారుల జీవన విధానంలో అనేక మార్పులొచ్చాయి. కార్పొరేట్లు రంగప్రవేశం చేస్తున్నారు. తరతరాలుగా జీవనోపాధిగా ఉన్న చేపల వేట మత్స్య పరిశ్రమగా మారింది. దీంతో మత్స్యకారులు కూలీలుగా మారిపోతున్నారు. ఈ మార్పుల ప్రభావం ఆయా కుటుంబాల్లోని మహిళలపైన పడుతోంది. గతంతో పోలిస్తే మహిళలు చేసే చాకరీ మరింత పెరిగింది. వాళ్ళకి రక్షణ కరువవుతోంది. వేట అనంతరం చేపల ప్రాసెసింగ్ వ్యాపారంలో మహిళలు సుమారు 90% పనిచేస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళ కృషి గణాంకాల్లో, విధానాల్లో, నాయకత్వ స్థాయిలో కనిపించదు. ఈ వివక్షకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ నెట్వర్క్ గుర్తించింది. బ్రెజిల్లో జరిగిన 8వ సాధారణ మహాసభలో తీసుకున్న తీర్మానం ప్రకారం ప్రపంచ మత్స్యకారుల వేదిక నవంబర్ 5ను అంతర్జాతీయ మహిళా మత్స్యకారుల దినోత్సవంగా గర్వంగా ప్రకటించింది. 2024 కేరళలో జరిగిన భారత మహిళా మత్స్యకారుల మహాసభ దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చింది. ఇది ఒక చారిత్రక సంఘటనగా నిలిచింది. బ్రెజిల్ మహాసభకు ముందు దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, భారత్ అంతటా ప్రాంతీయ, జాతీయ స్థాయిలో మహిళా మత్స్యకారుల సమావేశాలు జరిగాయి. వాళ్ళందరి ఆలోచనలు 2024లో జరిగిన WFFE సమావేశంలో కలిశాయి. 2025 ఆగస్టులో థాయిలాండ్లోని హాట్ జాయ్ నగరంలో జరిగిన ప్రపంచ మహిళా మత్స్యకారుల గ్లోబల్ మహాసభలో వారి ఆలోచనలకు మరింత బలం చేకూరింది. ఇది పూర్తిగా మహిళా మత్స్యకారుల నేతృత్వంలో జరిగిన తొలి స్వతంత్ర గ్లోబల్ అసెంబ్లీగా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మహిళా మత్స్యకారుల రోజు సందర్భంగా మరి వాళ్ళ డిమాండ్లు ఏంటో తెలుసుకుందామా? ప్రభుత్వ సంస్థలు, సహకార సంఘాలు, సామాజిక సంస్థలన్నింటిలోనూ మహిళా మత్స్యకారులకు సరైన సమాన ప్రాతినిధ్యం, నాయకత్వం ఉండాలి. మహిళా మత్స్యకారులను అన్ని రకాల చట్టాలు, విధానాలు, గణాంకాల్లో పూర్తి హక్కులు కలిగిన పౌరులుగా గుర్తించాలి.
అంతర్గత జలాలు, తీర ప్రాంతాలు, సముద్ర హక్కుల రక్షణ, నీటి వనరులు, తీరాలు, సహజ వనరులపై భద్రమైన ప్రవేశం కల్పించాలి. అభివృద్ధి పేరుతో బలవంతపు భూసేకరణ లేదా తీర ప్రాంతాల ఆక్రమణ జరపకూడదు. మత్స్యకార తీర ప్రాంత సమాజాల మహిళలను విపత్తు అనంతర పరిహార వ్యవస్థల్లో చేర్చాలి. న్యాయమైన మార్కెట్లు, రుణాలు, మధ్యవర్తుల నుంచి దోపిడీ జరగకుండా చూడాలి. లింగ న్యాయం పట్ల అవగాహన పెంపొందించే కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. ఇవి కేవలం మహిళలకే కాకుండా మత్స్యకార సమూహాలన్నింటికీ ఏర్పాటు చేయాలి. జల సంపద, సముద్ర గనుల కోసం తవ్వకాలు, తీర ప్రాంతాల్లో సైన్యాల మోహరింపుపై సంపూర్ణ నిషేధం అమలు చేయాలి. ఇది మత్స్యకార మహిళల డిమాండ్స్. ఈ సందర్భంగా మత్స్యకార మహిళలందరికీ కూడా వాయిస్ ఆఫ్ ద పీపుల్ అభినందనలు, జేజేలు తెలుపుతోంది.